కాంగ్రెస్ పార్టీ శాసనసభలో గట్టిగా నిలదీస్తాం, పోరాడతాం మీ పక్షాన. మీ యొక్క పోరాటాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. మీరు కొద్దిసేపు ఉండండి, మనం 1 o'clock ప్రెస్ మీట్ పెడదాం బయట నిలబడి. 12:40 అవుతుంది. విల్ హోల్డ్ ఎ ప్రెస్ మీట్. మీ డిమాండ్స్కు మద్దతు ప్రకటిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మాట్లాడతాం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు ముగింపు వ్యాఖ్యలు వారు చేస్తారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అన్ని విషయాలు కూలంకుషంగా విద్యార్థులు, నిరుద్యోగులు, మిత్రులందరూ కూడా మాట్లాడారు. అన్ని విషయాలు కూడా హరీష్ అన్న నోట్ చేసుకున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మీకు చాలా అర్థమైపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ పదే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నటువంటి ఏదైతున్నదో నిజంగా చెల్లె చాలా కరెక్ట్గా చెప్పింది. తల్లిదండ్రులు కూడా అనుమానించే పరిస్థితికి విద్యార్థులు, నిరుద్యోగులు పోయిన మాట అయితే వాస్తవం. కానీ అది ప్రతి వాళ్ళకి ఇంకా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పక్కాగా మీరు ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకొని హరీష్ అన్న మీద, పార్టీ పైన, కేసీఆర్ గారి పైన ఏదైతే మీరు నమ్మకం పెట్టుకొని వచ్చిండ్రో, డెఫినెట్గా హరీష్ అన్న నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఇటు అసెంబ్లీలో ఇటు బయట తప్పకుండా మాట్లాడతాం, కొట్లాడతాం. మీకు సంపూర్ణంగా మేము మద్దతుగా ఉంటాం. నిరుద్యోగుల పక్షాన దాదాపుగా ఈ 18 నెలల్లో జరిగినటువంటి అనేక మీటింగ్లలో కూడా నేను కూడా కొన్ని మీటింగ్లలో వచ్చినాం. పార్టీ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా మీకు అండగా ఉన్నది. కాబట్టి ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మిగిలిన విషయాలన్నీ కూడా హరీష్ అన్న మాట్లాడతానని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.